ముఖ్య పాత్ర వహించింది ఎవరనంటే గాబ్రియలు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. అందుకని ఎందుకు నీవు గాబ్రియలు కాగలవా అని చెప్తున్నానంటే, మొట్టమొదటి గాబ్రియలు చేసినటువంటి పని ఏంటంటే శుభవచనమును పలికిన వాడు. అందుకనే గాబ్రియలు దేవదూత వెళ్ళంటాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక. నీవు నిజంగా దేవుడిని మోసుకొని పోతున్న గాబ్రియలు అయితే నీ నోట నుంచి ఎప్పుడు శుభవచనమే వస్తుంది. రెండవది, నీవు గాబ్రియలు కాగలవా అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో యోసేపు ప్రియులారా జాగ్రత్తగా వినండి, మరియను విడనాడుదామా అని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే గాబ్రియలు వెళ్ళి మాట్లాడి వారి ఇరువులను కట్టేటువంటి గాబ్రియలుగా కనబడుతూ ఉంటాడు. అంటే కుటుంబాన్ని కట్టేటువంటి గాబ్రియలు కాగలవా? మూడవది ఏంటంటే ధైర్యం ఇచ్చేటటువంటి గాబ్రియలు కాగలవా? ఇదిగో గొర్రెల కాపరులు మందను కాస్తూ చలి కాచుకుంటున్నప్పుడు దూత ప్రత్యక్షమవుతున్నప్పుడు వారు భయపడుతున్న వేళలో అప్పుడు గాబ్రియలు దూత అంటాడు, భయపడకుడి. అంటే గాబ్రియలు దూత ఏం చెప్తున్నాడనంటే, భయపడొద్దు. ఈ రోజు నీవు భయపడే సందర్భాలు ఎంతమంది చోటు చేసుకున్నా వారి దగ్గరికి నువ్వు వెళ్ళి గాబ్రియలు వలె ధైర్యము చెప్పగల వ్యక్తిగా మనం మారాలి. ఇంకొక మాట, సమాధానం ఇచ్చేటటువంటి వారు ఎవరంటే గాబ్రియల్. అందుకనే భూమి మీద తనకిష్టమైన ప్రజలకు సమాధానం. ఈరోజు ప్రతి ఒక్కరూ యేసును మోసుకొని పోతున్న గాబ్రియల్ వల్ల ఉండాలనంటే సమాధానపు వచనాన్ని మాత్రమే మోసుకొని పోవాలి. చివరి మాట, నీవు గాబ్రియలు కాగలవానంటే గాబ్రియలు యేసును పరిచయం చేస్తూ యేసును ప్రకటిస్తున్నట్లుగా, ఇదిగో ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయనే విడిపించువాడు, ఆయన రక్షకుడని చెప్పినట్లుగా ఈ రోజు నీవు నేను కూడా ఆ రక్షకుని పరిచయం చేస్తే మనము కూడా ఒక గాబ్రియలమే.